అంత తొందరగా నిర్ణయం తీసుకోరమ్మా, ఎందుకంటే అది ఆంధ్ర రాష్ట్రంలో లేదు కాబట్టి ఆయన తొందరగా నిర్ణయం తీసుకోవడానికి మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఆడిస్తారమ్మా, ఇది ఒక పుకారు లేపారు. ఆయనకేం అవసరం అమ్మా నోటీసులు ఇవ్వాల్సిన అవసరము? ఆయనకేం అవసరం చెప్పు ఒక్క మాట. ఏ రోజు అమ్మ ఒక్కటి చెబుతున్నా, నేను రాజకీయంగా ఎదుర్కొనే లేని ఎదవలు చేసే మాటలు తప్ప చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల జోలికి కంపెనీల జోలికి వెళ్ళిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన కంపెనీల మీదే దుమారం లేపే ఎదవలు పెరిగారు కానీ ఆయన ఏ రోజు ఏ కంపెనీల గురించి కానీ ఇంత మాట్లాడిన స్థితే లేదమ్మా. ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తాడమ్మా? ఎవరో పనికి మాలిన వాళ్ళు చేసే మెసేజ్లు అయ్యి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేనని చించుకునే వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీల జోలికి కానీ వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన గవర్నమెంట్లో ఆయన సిమెంట్లో చేసుకోకుండా ఉంటాడా? ఆయన గవర్నమెంట్లో ఆయన కుంభకోణాలు చేసుకోకుండా ఎందుకు ఉంటారు? కంపల్సరీ చేసుకున్నారు. దానికి దీనికి సంబంధం లేదు కదమ్మా. ఏదైనా గవర్నమెంట్ది ఏది వైన్స్ ఉంది, డబ్బు ఆన్లైన్ లేదని అన్ని డబ్బులకు పెట్టాడు, అది పెద్ద కుంభకోణం అయింది. అందరూ దొరుకుతున్నారు లైన్గా. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం ఉంది, పవిత్రమైన స్థానం అది, దాన్ని కూడా ఏళ్ళు పెట్టారు, దాని గురించి మొత్తం దొరికారు. 600 పేజీలు ఇచ్చిందంటే మాటల మరి ఇంకా బయట పెడతారు. నిందితులు ఎవరో వదిలిపెట్టరని ఇవాళ కూడా హోంమంత్రి అనితా గారు కూడా చెబుతున్నారు. ఎవరిని నిందితులు అనే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరమ్మా. అది ఉందమ్మా, ఏది ఆట పాట అనేది ఉందంట. ఈ మధ్యకాలంలో ఆటలు ఆడిచ్చిందంట, క్రికెట్ ఆడిచ్చిందంట, కబడ్డీ ఆడిచ్చిందంట, ఇంకేదో వెరైటీ ఏదో ఆట చెప్పిందమ్మా రోజా గారు. ఆట ఏదో డైమండ్ ఏదో ఆట, కొత్త ఆట వినపడింది. ఆ పేరు కూడా ఆ పేరు లేదంట, అసలు ఆట అనేదే లేదంట. ఆట కూడా ఉందంట ఆ లిస్టులో. మరి బయటికి మొత్తం తీస్తారమ్మా, వదిలిపెట్టరు. మాట్లాడే మాటలను బట్టి జనసేన పార్టీ వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆనందం పడతారమ్మా. ఎందుకంటే అది మాట్లాడిన మాటలు అట్లా అనిపించినాయి అందరికి.